అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునగాక. ఒక చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి మాట చదువుకుందాం. ఆ దినమున యోధా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం మనకొకటి, పట్టణం ఒకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్యము చూస్తున్నప్పుడు ఆ దినమున, ఒకసారి ఏ దినమో తెలియాలంటే 25వ అధ్యాయం చూస్తున్నప్పుడు కొన్ని మాటలు అక్కడ కనపడుతున్నాయి. అధ్యాయంలో ప్రారంభంలో 25వ అధ్యాయం ప్రారంభంలో, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. హల్లెలూయా. దేవుని నామమును స్తుతించటం, దేవుని నామమును హెచ్చించటం, దేవుని నామమును ఘనపరచటం అని ప్రారంభిస్తూ, నీవు అద్భుతములు చేసితివి. ప్రభు అంట తన ప్రజల కొరకు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు. తన పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపుతున్న ప్రభు కనుక ప్రభువు అద్భుతాలు చేయటానికి ప్రభు అయిన దేవుని దగ్గరే కనిపెట్టుకోవాలి. వారు శ్రమ పెట్టబడ్డారు కాదంటల్లా. దేశమును వట్టిదిగా చేశాడు ప్రభువే, పాడు చేశాడు. 24వ అధ్యాయములో యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు. దాని నివాసులు చెదరగొట్టబడుతున్నారు. చూడండి, ప్రజలకు కలిగినట్లు యాజకులకి కలుగుతుంది, దాసులు కలిగినట్లు యజమానులు కలుగుతుంది, దాసీలు కలిగినట్లు వారి యజమానురాలకు కలుగుతుంది, కొనువారికి కలిగినట్లు అమ్మవారు కలుగుతుంది, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వాళ్ళకు కూడా కలుగుతుంది. ఏదైతే ఇవన్నీ కలుగుతున్నాయో వీటన్నిటిని బట్టి ఈయన అంటాడు కదా,
మా దేవుడు, మా యజమాని దేవుడు తన సత్యమును తన కనికరమును చూపుట మానలేదయ్యా, మానలేదు. నా యజమానిని నా దేవుడు బహుగా ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. అంతగా ఆశీర్వదించాడంటే ఎంతో స్థితిమంతుడిగా చేశాడు. ఒక్కడే వారసుడు. మంచి సాక్ష్యం ఇస్తున్నాడు వెళ్ళి. తన సత్యమును తన కనికరమును చూపట మానలేదు. ఆమె చెప్పండి, నిజమేగా. దేవుడు చేసిన వాటిని బట్టి, నడుపుచున్న వాటిని బట్టి తన సాక్ష్యం ఇస్తున్నాడు. నీ సత్యమునకు, నీవు చూపిన కనికరానికి, నీవు చేసిన మేలుకు నేను అపాత్రుడనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. నా ప్రియ సహోదరులారా, సత్యమును నువ్వు గ్రహిస్తే, సత్యమును తెలుసుకుంటే అప్పుడు నువ్వు సత్యమును ఆచరించే జనముగా మారతావు. ఈ సత్యమును ఆచరించే జనం ఎక్కడికి వెళ్తారంట? జనమంట నీతి గల జనముగా. ఆమెన్. సత్యమును ఆచరించాలి, వారు నీతి గల జనము. దుర్నీతి కాదు. నీతికి దుర్నీతికి ఎంతో దూరం ఉండదు, పక్క పక్కనే ఉంటాయి. నీతి దుర్నీతి. నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతి ఏదో దాన్ని ద్వేషించాలి. ఒరిజినల్ అట్టాగుంటుంది, డూప్లికేట్ కూడా అట్టాగుంటుంది. నువ్వు పరిశీలన చేయాలి. అరే ఇది ఒరిజినలా డూప్లికేటా? ఏదో ఒకటి ఉండండి. కూరగాయలకి వెళ్తాం, ఏ వంకాయలు వేసి అంటారు అంతే. పుచ్చుందో మంచిందో, పుచ్చు వంకాయ మంచి వంకాయ రెండు బాగానే ఉంటాయి, ఒకేలా ఉంటాయి. కాటాకు తెలియదు. మంచి వంకాయలు అయితే తూగుతాను, పుచ్చు వంకాయ అయితే తూగనాడు. కాటాకు తెలియదు. కాటా అది న్యాయమైన కాట అన్నమాట. ఆ కాటలోకి నువ్వు అన్ని మంచి వంకాయలు వేసావు అనుకో, ఒక పుచ్చు వంకాయ అయితే చాలు, దాని బరువుకు అది రాగానే తూగిపోద్ది. ఒక్క వంకాయ చాలు, పుచ్చు వంకాయ ఒక్కటి పడితే చాలు, తూగిపోద్ది. నువ్వు అక్కడే పరిశీలన చేయాలి, నువ్వు అక్కడే గ్రహించాలి. గ్రహించి సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, దేవుని మాట ఏదో ప్రతిదీ పరిశీలన చేయాలి. అప్పుడే నీతి గల జనము. ఆమేన్. నీతి గల జనము ప్రవేశించున్నట్లు ద్వారములు తీయండి. నీతి గల జనం రావాలి. వీళ్ళు సత్యమును ఆచరించారు, సత్యమును ఆచరిస్తూ నడిచారు. సత్యము కొరకు చిత్రహింసలు పెట్టబడ్డారు, సత్యము కొరకు శ్రమ పెట్టబడ్డారు. సత్యమైన వాక్యము, సత్యమైన ప్రభువును విడిచిపెట్టడానికి ఇష్టపడలా, శ్రమ పడటానికి ఇష్టపడ్డారు, బాధింపబడటానికి ఇష్టపడ్డారు, నిందింపబడ్డానికి ఇష్టపడ్డారు. వారు బలహీనులై బలవంతులుగా మార్చబడ్డారు. వారు ఇల్లు ఆ చెరసాలకు వెళ్ళి చెరసాలో సింహాల నోళ్లను మూసేశారు. మరి కొందరు సింహాలకు ఆహారం అయిపోయారు. నా ప్రియ సహోదరులారా, ఈ సత్యమును నువ్వు గ్రహిస్తున్నావా? అందుకే వాళ్ళు అంటున్నారు, మాకు ఒక బలమైన పట్టణం ఉంది, మాకు బలమైన పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఏంటో తెలుసా? ఈ పట్టణంలో రక్షణ దానికి ప్రాకారాలు. అక్కడ పెద్ద కోట, అది బురుజులు ఉన్నాయి. రక్షణ దానికి ప్రాకారం, ప్రహరీ గోడలాగా ఉంటుంది. ఆ కోటలో ప్రవేశించాలి నీవన్నైనా. నువ్వు పాడుకుంటూ వెళ్ళాలి, బలమైన పట్టణం మాకు ఒకటి ఉంది. నీ నోట సంతోష కీర్తన. బైబిల్ చెబుతుంది, సియోను పాటలు పాడుచు. ఆమేన్. సియోను పాటలు పాడుచు వాళ్ళు బయలుదేరాలి. సియోను పాటలు పాడుకున్నప్పుడు మారాను మధురంగా మారుస్తాడు, దుఃఖము నాట్యంగా మారుతాయి. వెళ్ళేటప్పుడు ఏమున్నాయో, ఏవి ఎదురవుతున్నాయో, ఏ జలముల్లో పడి వెళ్తున్నావా, జలముల్లో గుండా వెళ్ళాలి, అగ్నిలో పడి వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు వారికి యాత్ర చేయి మార్గములు అతి ప్రియములు గనక వారు యాత్ర చేయి మార్గం ఎన్నుకున్నారు. ఆ మార్గం ప్రియమైంది. ఈ మార్గంలో గుండా బడి వెళ్తున్నారు. వారు ఏ బాకాలోయలో బడి వెళ్ళారా? బాధలోయ అది, శ్రమలోయ అది, దాన్ని జలమయముగా మార్చేస్తారు. వారు సంతోషంగా పాడుకుంటూ సియోనుకు చేరిపోతారు. వారు వెళ్ళినప్పుడు సియోను గీతాలు పాడుకుంటారు, సిద్ధపాటు పాటలు. నీవు కోటలోకి వెళ్తున్నావా? నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ఆమెన్ చెప్పండి. మీ కోటలోనికి మళ్ళీ ప్రవేశించాలి. నువ్వు నిరీక్షణ కలిగిన వాడివైతే నిరీక్షణ గలవారిళ్ళు, నిరీక్షణ గలవారులారా. నిరీక్షిస్తున్నావు. 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. నిరీక్షణ. అప్పుడంటూ ఒకసారి వినపడుతుంది, నిరీక్షణ గలవారులారా.
ఋతుకాలంలో ఆహారం లేదు, ఆమె వెళ్ళిపోయింది వేరొక దేశం, వెళ్ళిపోతే అక్కడ స్వరం వినపడుతుంది, తమ దేవుడు తన ప్రజలకు ఆహారం దయచేయబోతున్నాడు. ఈ మాట విందంతే మోయా పట్టణం విడిచిపెట్టి వచ్చేసింది. కొంతకాలం శ్రమ పెట్టబడిన తర్వాత దేవుని స్వరం, శ్రమలోనే దేవుని స్వరం, అదే నిరీక్షణ. శ్రమలోకి వెళ్ళిందిగా, ఇక్కడి నుంచి కుటుంబంతో వెళ్ళింది. 2 బిడ్డలు, యజమాని, తను వెళ్ళారు. 2 కొడుకులు చనిపోయారు, యజమాని చనిపోయాడు. ఇంకేం దేవుడు? అదే కనుక దేవుడు నాకేం చేశాడు? మా దేవుడు ఏమైనా చేస్తాడా? ఏం చేశాడండి? నీకేమైనా దేవుడు మేలు చేశాడా? నాకేమీ మేలు చేయలా. నేను సంతోషంగా వెళ్ళాను, సమాధానం కలిగాను. ఇప్పుడు ఎట్టున్నాను తెలుసా? ఎలా వచ్చిందో తెలుసా? వచ్చేటప్పుడు అక్కడ స్వరం ఏంది, ఊర్లోకి వచ్చి పలకరిస్తున్నారు. అమ్మా నయోమి, నన్ను అలా పిలవద్దు, నన్ను మధురము కాదు నా పేరు, మారా అని పిలవండి. వచ్చింది ఎట్టొచ్చింది? అసలు స్వరం విన్నే వచ్చింది. స్తోత్రం చెప్పండి. స్వరం విన్నప్పుడు మోయాబులో స్వరం వింది. బెత్లెహేము రొట్టెలపురంలోకి వచ్చింది. ఇక్కడున్న స్థానికులందరూ పలకరిస్తున్నారు. ఎట్లా ఉన్నావు, ఏంటి నయోమి, ఎలా ఉన్నావు, ఏంటమ్మా నువ్వు ఎట్లున్నావు, ఏంటంటే అంటుంది, నన్ను అలా పిలవద్దు ప్లీజ్, నేను సంతోషం కలిగి వెళ్ళా, సంతోషంగా పిల్లలు కలిగి వెళ్ళా. ఎట్లా వచ్చాను తెలుసా? నేను రిక్తురాలి, నాకేముంది? నాకేమన్నా ఉందా? నా భర్త లేడు, బిడ్డలు లేరు, ఇవుళ్ళు లేరు. ఎందుకు? పిల్లలు కలుగుతారని ఆశ ఉందా? ఉన్న కొడుకు చనిపోయాడు, కోడలికి బిడ్డలు పుడతారని ఏమైనా ఆశ ఉందా? కోడలు పిల్లల సంతానం అవుతుందని ఆశ ఉందా? ఆశ లేనప్పుడు, నిరాశ వలయంలో కృంగిపోయినప్పుడు బైబిల్ చెబుతుంది, పడిపోయిన వారిని ఉద్ధరించుటకు, ఆమేన్, పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు దేవుడు. పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఏదైనా చేయటానికి శక్తిమంతుడు. ఈమెకు ఆశ లేదు అంటుంది, నన్ను అలా పిలవద్దు, నన్ను మధురం అనొద్దు, మారానండి. చేదుదానా అని పిలవండి. చూడండి, స్వరమినే వచ్చింది. నిజమే, నిరీక్షణ కలిగిన వారమైతే, నిరీక్షణలు ఎదురు చూసేవారమైతే బైబిల్ చెబుతుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటలోనికి రండి, ప్రవేశించండి, మీకు 2 మేలు. స్తోత్రం చెప్పండి. 2 మేలు. నిరీక్షణ కలిగి అట్టాగున్నావుగా, నిరీక్షిస్తున్నావు. 17 ఏళ్ల మట్టుంది యేసయ్య మందిరంలోకి వచ్చారు. స్తోత్రం చెప్పండి. 17 సంవత్సరాలు నడువంగిపోయింది ఆమె. యేసయ్య మందిరంలోకి వచ్చారు, వాక్యం చెప్పడానికి వచ్చారు. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించేటప్పుడు చూస్తున్నారు. ఆమె నడు వంగిపోయింది, ఆమెలో విశ్వాసం ఉంది. యాజకులు తెలియలే విశ్వాసం ఏంటో, అక్కడ ఉన్న ఉపచారం పరిచర్య చేస్తున్న పరిచారకులు తెలియలా. 17 సంవత్సరాల మట్టి ఆమె నడు వంగిపోయిందంటే ఆమె పాపం చేసింది అనుకుంటున్నారు, లేదా ఆమె బలహీనత పడిపోయింది అంతవరకే. కానీ సాతాను బంధకాల్లో ఉంది అంటున్నారు ప్రభు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశారు, ఆమె తల మీద చేపెట్టి ప్రార్థన చేశారు. ఆమె చక్కగా నిలబడుతుంది, చక్కగా నిలబడి ప్రభువుని మహిమపరిచింది. నిరీక్షణ ఉంటే 2 మేలు. కనుక నా ప్రియ సహోదరులారా, మనకు బలమైన పట్టణం ఉంది. ఆ పట్టణం అంట రక్షణ, దానికి ప్రాకారాలు, బురుజులు ఉన్నాయి, కోటలు ఉన్నాయి. రక్షణ ఏమో దానికి ప్రహరీ గోడ, ఆ మధ్యలో కోట ఉంది. అందులో మనం ఏం చేయాలంటే ప్రవేశించాలి. హల్లెలూయా. ఎవరు ప్రవేశిస్తారంటే సత్యం అనే దట్టి నడుముకు ఉండాలి. ఆమెన్ చెప్పండి. నీ నడుముకు సత్యం అనే దట్టి ఉండాలి, నీ నడుము కట్టుకుని ఉండాలి. సత్యమును ఆచరించు జనులు, నీతి కలిగిన జనులు, వాళ్ళంట ప్రవేశించున్నట్లు ద్వారములు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇరుకు ద్వారము ప్రవేశింప. ఇరుకు ద్వారం వెళ్తాక ఏం చేయాలి? ఇరుకు ద్వారం వెళ్ళాలి. ఇరుకు ద్వారం వెళ్ళనుకో ఏముంది, ఇరుకైతే ఇక్కడ వెళ్తామా? అంతేనా? ఇరుగు ద్వారం అంటే మనం వెళ్తామా? ఇరుగు ద్వారం అనుకో ఏమని ప్రార్థన చేద్దాం, ప్రభువా ఈ ద్వారం అయితే రాలేనులేవయ్యా, ఎట్లాంటి అయితే చేయలేనులే, నేను బయట ఉండి ప్రార్థన చేస్తాను, నేను ఇంకో ప్రార్థన చేస్తాలే అయ్యా. ఎట్టా ప్రార్థన చేస్తుంది? ఇరుగు ద్వారం అయ్యా, వాళ్ళందరం తోసుకుని వెళ్తాను. ఇక్కడుంటే పరలోకం ఇవ్వా ప్రభువా? ఇస్తాడు. కానీ బైబిల్ ఒక మాట చెప్తుందిగా, ఇరుకు ద్వారమును చూస్తారా మీరు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో
13వ వాక్యం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితము, దానిని కనుగొనువారు కొందరే. స్తోత్రం చెప్పాలి. ఈ బలమైన పట్టణంలోకి నువ్వు రావాలి అంటే నీతిని, ఈ బలమైన పట్టణం రావాలంటే, ఈ కోటలో ప్రవేశించాలంటే సత్యమును ఆచరించాలి, నీతి గల జనములో ఉండాలి. నీవు నీతి గల జనమై ఉండి అక్కడ లోపలికి వచ్చేటప్పుడు అక్కడ అన్నాడు కదా, అక్కడ వారు రావటానికి ప్రవేశించున్నట్లు ద్వారాలు తెరవండి, ద్వారాలు తీయండి. ఏంటా ద్వారాలు? ఇరుకు ద్వారమున ప్రవేశించేవాడి. స్తోత్రం చెప్పాలి. ఇరుకు ద్వారం, ఈ దారి సంకుచితం అంట, ఇరుకిరుగ్గానే ఉంటుంది, ఎల్తాకి తెలియనట్టుగా ఉంటుంది, దారి కనబడినట్టు ఉంటుంది. నువ్వు అక్కడ ఈ లోకంలో ఈ కన్నులతో చూస్తే కుదరదు. కన్నులు కడగబడునుగాక, కన్నులు వెలిగించబడునుగాక, కన్నులు సరిచేయబడునుగాక. అప్పుడు మన దేవుడు ఆ ఇరుకును ఆమేన్ విశాల మార్గంగా చేస్తాడు. స్తోత్రాలు చెప్పాలి. నీ కళ్ళతో చూస్తే నీకు ఇరికే అక్క, మన కళ్ళతో చూస్తే మనకి ఇరికి. అమ్మో ఎంత కఠినమైతే ఎట్లా వెళ్తామండి, ఎట్లా ఉంటే ఎట్లా వెళ్తామండి, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, చేతి పని ఉంది, అమ్మో ఇవన్నీ తాడుకుని వెళ్ళాలంటే బ్రదర్ కుదరట్లేదు బ్రదర్. సాయంకాలం సర్వీస్ అంటున్నారు, ఉదయం పూట సర్వీస్ అంటున్నారు, 3 గంటల ప్రార్థన అంటున్నారు, 4 గంటల ప్రార్థన అంటున్నారు, తెల్లారుజామున పొద్దున్నే 5ంటికి ప్రార్థన అంటున్నారు. ఏంటి ఇన్ని ప్రార్థనలు చేసుకుని ఇంకా పిల్లలకి ఏం చేసుకోగలుగుతాం? ఇది ఇరుకు, సంకుచితం. నీకు తెలియట్లా, సంకుచితం ఇది. నీకు వెళ్తా కుదరదు, పోట కుదరదు, రాట కుదరదు, అంత ఇబ్బందిగా ఉంటుంది. దానిని కనుగొని వారు కొందరే ఉత్తమమైన దాన్ని కనుగొంది ఒకరు. ఒక యాయ్యా నీ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నావా? ఇక నీ పాదాల దగ్గరైనా కూర్చుంటాం. ఇక వచ్చావుగా నువ్వేం చెబుతావు? ఆమె కూర్చుంటది, కూర్చుని అక్కడ కూర్చుని వింటా ఉంటది. కాదు నువ్వు చెబితే నాకు పనికి ఏదైనా సహాయం చేస్తుంది. నేను పిండి రుబ్బేది నీకోసమే, గారెలేస్తాకి. నేను దినుసులు తెచ్చేది నీకోసమే. అది నూనె కత్తే నేను పిండి రుబ్బుతున్నాను కదా. యాకు చెప్పొచ్చు కదా కదా. ఒకరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు, ఒకరు ఈ లోక సంబంధమైంది. కనుక నా ప్రియ సహోదరులారా, ఆ ద్వారము నేనే. ఆమేన్. గొర్రెలు పోవు ద్వారమును ప్రభునేసు క్రీస్తు వారే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే నజరేయుడని యేసు. ఆ ప్రభు ప్రేమ స్వరూపి గనక ప్రేమ కలిగి ప్రేమతో మేలు చేసి కీడుని జయించాలి. నువ్వు మేలు చేత కీడుని జయించాలి, ప్రేమ కలిగి నడవాలి. అందులోకి వెళ్ళాలంటే, ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే, బలమైన పట్టణం, రక్షణ, దానికి ప్రాకారాలు చుట్టూ రక్షణ రక్షణ రక్షణ. రక్షణ పొందలేదా? రక్షణ లేని జీవితంలో జీవిస్తున్నావా? ఈ లోక సంపద వరకు పరిగెడుతున్నావా? లోక వ్యసనాల కొరకు, లోక పాపము కొరకు, లోకములో కలిగిన వాటిని చూస్తున్నావా? లేదు. దైవ మందిరంలో, దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో భద్రంగా ఉంటూ నిన్ను నీవు కాపాడుకుంటూ ఇంకా రక్షణ పొందుకున్నావా? రక్షణ ప్రాకారం ఉంది అక్కడ. అక్కడ నీవు రక్షణ ఉంటేనే ఆ గేట్ తీయబడద్ది. నీవు రక్షణ కలిగి ఉంటేనే, ఆ రక్షణ ముద్ర ఉంటేనే నీ మీద ఆ గేటు తెరవబడద్ది. నీవు నేను తెలుసుకునేది కాదు, నీకు ఒక ముద్ర కావాలి. ఇక్కడ భూమి మీద రక్షణ ముద్ర పొందుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన అద్వితీయ సత్యదేవుడని, సర్వలోక పాప పరిహారార్థమే వచ్చారని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నీవు రక్షణ పొందాలి. అంటే నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఆయన తప్ప మరి ఏ దైవము లేదు, ఆయన సమస్తము కలుగు చేసిన ఆది సంభూతుడని నీవు ఎరిగి ఉండాలి. నా ప్రియ సహోదరులారా, అలా నీవు రక్షణ పొందితేనంట ఆ ముద్ర చూసి ఆ గేట్లు తెరవబడతాయి. నువ్వు అందులోకి వెళ్ళావా? అందులో ప్రవేశించాలంటే సత్యము అనుసరించాలి. అక్కడ నీతి గల జనముగా మారాలి. ఆమేన్. వాళ్ళందరూ వస్తున్నారయ్యా, ఒకసారి ద్వారాలు తీయండి, ద్వారాలు తీయండి అంటారంట. ఏ ద్వారము? గొర్రెలు పోయే ద్వారం యేసు ప్రభు వారే కదా. ఆ ద్వారమును కనుగొని వారు కొంతమందే కదా. నీవు కొందరిలో ఉన్నావా? లేదు, ఆ ద్వారాన్ని కనుగోకుండా ఉన్నావా? ద్వారం నీకు ఇంకనూ తెలియలేదా? నేను అడుగుతున్నాను. ద్వారం అంటే ఏ ద్వారం అనుకుంటున్నావు? ఇది ఇరుకు ద్వారం కదా.
ఇరుకుగా ఉందని, ఇబ్బందిగా ఉందని ప్రభుని దేవునిపైనే సనుగుతూ గొనుగుతూ ఈ సత్యమును విడిచిపెట్టి ఈ జీవ సంబంధమైన పోరాటంలో చిక్కబడిపోతున్నావేమో, పట్టబడిపోతున్నావేమో ఈ రాత్రి నీ పగటిపూటైనా. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ దినం ప్రభువైన యేసు క్రీస్తునందు నిరీక్షణ కలిగి, గురి కలిగి, వాక్యం చెబుతుంది కదా, అందులో ప్రవేశించువారు కొందరే. ఆమేన్. అది నాశనం పొంది, అదే గనక ఈ జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారిని సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనివారు కొందరే. వీళ్ళందరూ ఒక పాట పాడుతున్నారు, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, బలమైన పట్టణం మనకు ఒకటి ఉంది. ఆమేన్. బలమైన పట్టణం మనకు ఒకటి ఉంది. యోధా వారు నోట, యోధా దేశంలో జనులు కీర్తన పాడుతున్నారంట. ఎందుకు? ప్రభువే ప్రతి భాష బిందువు తుడిచేశారు. ప్రభువే మరణమును మింగివేశాడు. అవును, మరణమును మింగింది మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. సిలువలో మరణము జయించారు. ఇక మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణం ముళ్ళును విరిచివేసిన వాడు నాజరేయుడైన యేసయ్య. ఆ ప్రభు ఆ మరణము ముళ్ళు విరిచేశారు గనక ఆ ప్రభువే ప్రతి భాష బిందువును తుడుస్తున్నా. నీ చంపలంట కారిన కన్నీరు వెంటనే నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను సేద తీర్చే దేవుడు, తన కౌగిట్లో భద్రపరిచే దేవుడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది కనుక ఆ ప్రభువు ప్రతి భాష బిందును తుడుస్తున్నారు. అంతేకాదు, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. ఆమేన్ చెప్పండి. కన్నీరు తుడబడుతున్నాయి. మరణం ఇక మన మీద పనిచేయటకు అధికారం లేదిక. పాపమునకున్న బలము మరణమే. పాపము చేయకుండా ఉన్నావా? పాపాన్ని ఈ దినం విడిచిపెట్టావా? పాపమునకు వదులుకున్నావా? పాప బంధకాల నుండి బయటికి వచ్చావా? దీర్ఘాయువును సుఖజం గడుపు సంవత్సరాలు నా ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక ఇక పాపము నుండి విడుదల కలిగిన వారు, మరణ బంధకాల నుండి విడిపించబడిన వారు, ప్రతి భాష మీద తొడవబట్టమే కాదు, యెహోవా హస్తం అంట ఆ పర్వతం మీద నిలిచి ఉంటుంది. మోయాబీలు ఎవరైతే ఉన్నారో, మోయాబు తండ్రి లేడు కదా, తండ్రి లేనివాడు. తండ్రి ఎవరు? మోయాబు అంటే తండ్రి ఎవరు? తండ్రి లేడు, తండ్రి ఒక్కడే. ఆమేన్. తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే. నా ప్రియ సహోదరులారా, ఈ మన మీద ఆధిపత్యం చేసేవాడు, అపవాది క్రియలు, సాతాను క్రియలు ఎవరి జీవితాల్లో పనిచేస్తున్నాయో యెహోవా హస్తము పర్వతం మీద నిలిచి ఉంటుంది. ఆమేన్. ఈ హస్తమే కనపడద్ది, అంతా కనపడదు. యెహోవా హస్తం అక్కడ ఉంటుంది. యెహోవా హస్తం ఆ పర్వతం మీద ఉంటుంది. అక్కడ మోయాబీలందరూ తొక్కబడిపోతారు. కనుక ఈ పూట ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ బలమైన పట్టణంలోకి రమ్మని నేను ప్రభు పేరట ఆహ్వానిస్తున్నా. ఈ పట్టణంలోకి వస్తావా? రక్షణ కలిగిన పట్టణం. అదుగో రక్షణ ప్రాకారాలు, అక్కడుండి బురుజులు ఉన్న ఆ పట్టణం. ఆ కోటలో ప్రవేశించావా? రెండంతల మేలు. ఆ కోటలోకి వచ్చావా? ఆదరించబడతావు. నీ కన్నీరు నాట్యంగా మారిపోతుంది. నీ దుఃఖమునకు ప్రతిగా, ఆమేన్, ఏది నీ దుఃఖమో దానిని ప్రతిగా మార్చేస్తాడు. నీ నిట్టూర్పు మధ్య ఉన్నావా? దానికి ప్రతిగా మార్పిడి. ప్రభు నువ్వు వస్తే గనక బైబిల్ చెబుతుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో అప్పుడు ప్రభు నీ యొద్దకు వస్తాడు. భాష బిందులు తుడిచిన ప్రభు, మరణమును సైతం కొట్టివేసిన ప్రభు, ఈ పగటి పూట ప్రభువైన యేసుక్రీస్తు చెంతకొస్తే, కోటలోను మరలా ప్రవేశిస్తే ఆదరించే దేవుని చేత ఆదరించబడతాం. ఆమేన్. ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు మరలా నీ ప్రాకారాలు కట్టబడుతున్నాయి, మరలా సరిచేయబడుతున్నాయి, మరలా కృప కలుగుతుంది. ఆయన మరలా కరుణించునేమో, కనికరించునేమో. రానున్న శోధనను, రానున్న నిందను, రానున్న అపాయాన్ని ఆ ప్రభు ఉపాయంగా తప్పిస్తాడు. నువ్వు కోటలోనికి రావాలి, దాక్కోవాలి. అందుకే దావీదండు, నా దాగు చోటు నీవే. దాక్కునే చోటేది అదే. మనం దాక్కునే చోటు ఎక్కడికి వెళ్ళిపోతే ఎటు వెళ్దాం అనుకుంటాం. మనం ప్రార్థన ఎంత అనేది దాక్కునే చోటు మనం ఏం గుర్తవుతాయి అంటే ఎటు వెళ్తే బాగుంటుంది ఆలోచిస్తాం. ఎంత ప్రార్థన అనేది ఉపవాసం ఉండు, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది వెంటనే. ప్రార్థనలో నలుగుతూ ఉండగా, ప్రభువుని వెంబడిస్తూ ఉండగా,
దానిని కనుగొంటాం, జీవమును కనుగొంటాం. జీవమును సమాధానం ఎప్పుడైతే కనుగొంటామో సమాధానం కలిగే మార్గంలోనికే ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నీతి గల జనం వస్తున్నారు, వారి కొరకు ద్వారాలు తీయండి అని చెప్పంగానే బైబిల్ చెబుతుంది 26వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తాడంట? కాపాడుదువు. ఎట్ట కాపాడుతాడంట? పూర్ణ శాంతి గలవానిగా. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, దుఃఖం, వేదన, కన్నీరు, కలవరం, ప్రతిదీ దడ. ఇక్కడ నొప్పి వచ్చిందంటే దడ అయిపోయి నీకు చచ్చిపోతానేమో భయం. లేదు ఇంట్లో ఇబ్బంది వచ్చిందా ఇక అంతే. ఆడంటాడు నేను ఎండ్రు తాగేస్తా. ఇదిగో నువ్వు వెళ్ళావా, నా బండి కొనపెట్టిపోయావా, నువ్వు డబ్బులు ఇపోయావా, ఇవాళ నాకు ఇపోయావా, చూస్తాను నువ్వు వచ్చేబట్టికి ఏం చేస్తాను, నువ్వు నన్ను కొడతావు కాబట్టి నువ్వు నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు కొట్టాలి, అందుకు నేనేం చేస్తా, ఇట్లా బెదిరిస్తాం కాదా. ఈ బెదిరింపులకి వెళ్తామే కానీ నెమ్మది ఉండదు, ఎక్కడ ఆదరణ ఉండదు. నా ప్రియ సహోదరులారా, బైబిల్ చెబుతుందండి, జీవవాక్యం ఈ పూట మాట్లాడుతున్న మాటలు తెలుసా? చూడండి, ఆ 3వ వాక్యంలో ఎవరిని మనసు నీ మీద ఆనుకోవాలి. ఈ జనం ఎవరు? సత్యమును ఆచరించేవాళ్ళు, నీతి గల జనం. వీళ్ళు కోటలో ప్రవేశించారు. వీళ్ళ మనస్సులు ఇప్పుడు ఎక్కడ ఆనుకోవాలి? ప్రభు అయిన దేవుని పైన, యేసు క్రీస్తు వారి మీద ఆనుకోవాలి. యేసు ప్రభువును హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. యేసు ఏ రీతిగా మాదిరి కలిగి ఉన్నారో, తండ్రి చిత్తమును చేయటానికి ఎలా ఉన్నారో, ఎక్కడ మనం దేవుని పైన మన మనసు పెడుతున్నామో, ప్రభు పైన మన మనసు పెడుతున్నామో, ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాదిరిగా వెళుతున్నామో, ఎప్పుడైతే మన మనసును అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నామో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ఏం చేశాడంట ఆయన? ఏలయనగా అతడు నీ యందు, ఆమెన్ చెబుదామా? కోటలోకి వస్తే విశ్వాసం, కోటలోకి వస్తే పూర్ణ శాంతి, కోటలోకి వస్తే సమాధానం. నీ కొరకు కోట ఉంది. అందుకే యోధా దేశంలో ఈ కీర్తన పాడుకుంటారు, మాకు బలమైన పట్టణం అది. ఆ పట్టణంలోకి మేము వెళ్ళిపోతాం, ఆ కోటలోకి వెళ్ళిపోతాం. దానికి రక్షణ ప్రాకారం ఉంది. రక్షణ శిరస్త్రాణం, రక్షణ కిరీటం పెట్టుకుంటాం. క్రొత్త నిబంధనలో రక్షణ కిరీటంగా ఉంటుంది. అదే దావీదు అంటాడు, రక్షణ పాత్ర చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నీ తల మీద కిరీటం బోడిదైపోకూడదు. నువ్వు పొందుకున్న రక్షణ కిరీటం నేలపడిపోకూడదు. ఈ కిరీటమే నిన్ను ఘనతగా మార్చేది. నీ రక్షణే నిన్ను హెచ్చించేది. నీ రక్షణ చూసి సంహారకుడు దాటిపోతాడు, అపవాది ఓడిపోతాడు. వాడి ఓటమి ఎక్కడ? నీ రక్షణ దగ్గరే, ఆ కిరీటం దగ్గరే. కనుక వారు ఏలయనగా వారిని యందు విశ్వాసం ఉంచారు. రక్షణ పొందిన వారు కోటలోకి వస్తారు. కోటలోకి వచ్చిన వారు ఎవరిని మనసు అయితే నీ పైన ఆనుకుంటుందో, కోటలో ఉండి మనసు పాడు చేసుకుంటున్నావా? రక్షణ పొంది నీ మనసు పాడు చేసుకుంటున్నావా? ఇంకా నీ మనసు కడగలేదా? మారు మనసు అనుభవంలోనికి రాలేదా? మారు మనసు తగిన ఫలాలు లేనట్టుకున్నావా? జాగ్రత్త, గొడ్డలి చెట్టు వేరుకు సిద్ధంగా ఉంది. మారు మనసు ఫలాలు ఫలించాలి. ఫలము లేనట్టుగా, ఫలాలు రానట్టుగా ఉండకూడదు. ఫలములు ఫలించడం అందుకొరకే ప్రభు ఏర్పరచుకుంది, అందుకొరకే ప్రభు నియమించింది, అందుకొరకే ప్రభుని ఎన్నుకుంది, అన్ని జనుల నుండి రక్షించింది. ఈ క్రైస్తవ కుటుంబం ప్రత్యేకంగా పిలిచింది ఎందుకు? ఆయన ఫలమును ఫలించడానికి. ఈ ఫలాలు లేవా? అందుకే ఎవరిని మనస్సు నీ పైన ఆనుకుంటుందో, ఇక్కడికి వచ్చేపాటికి మనస్సు ఫలం, ఆత్మ ఫలం, మారు మనస్సు ఫలాలు లేవుగా. అదే గనక నీ మనసు దేవుని పైన ఆనుకుందా, నీ దేవుడు పూర్ణ శాంతిని ఇచ్చి కాపాడతారు. ఎందుకనంట? నీవు దేవుని యందే విశ్వాసం ఉంచి ఉన్నావు. హల్లెలూయా. నీ విశ్వాసము ప్రభువైన దేవుని పైకి వెళ్ళిపోవాలి. ఇక దేనిపైన వద్దు, ఇకేం అక్కర్లేదు. ఈ పూట ఓ మంచి తీర్మానంతో ఈ వాక్యం ధ్యానిస్తున్నాం కదా, ఒక మంచి తీర్మానంతో ఇక విశ్వాసము నీ యందే కలుగునట్లు. ఆమేన్. నీపైనే విశ్వాసం. అప్పుడు ప్రభు అంటారు,
అమ్మో, ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలులోనే. ఆమెను చెప్పండి, ఇంత విశ్వాసం ఆమెను చెప్పండి. ప్రభు చూసేదేంటి? అరే జయరాజు అందగాడురా, ఆ కుర్రోడు బాగుంటాడురా. మిమ్మల్ని అనలే, మరి మీరు నా మీదే ఉంటారుగా. అసలు ఆయన అందమైన భార్య అయితే అసలు మా ఆవిడ తలతో కూడా ఎంత బాగుంటుందో. ఆ భర్త కథ కాస్త ఎర్రగా తెల్లగా ఉన్నాడు అనుకో, ఆయన ఏంటి ఎవళ్ళు ఫోన్ చేశారు, ఎవళ్ళు ఫోన్ చేసి కాపాడతామే పనిగా ఉంటుంది. ఆయన కాపాడదు ఇప్పుడే ఫోన్ ఎవళ్ళు చేశారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఏంటి ఇంకా రాలా, రోడ్డు అంకే చూస్తుంది, గుమ్మ వెంక చూస్తుంది. ఆయనకి కారణం ఏంటి? అందగాడు. ఇక అంతే, ఇంకేం లేదు అక్కడ. గుణం సరిలేదు, అక్కడ గుణం సరిలేదు, బుద్ధి సరిలేదు. అబ్బాయి ఇది ఎందులోనూ ఏం లేదు. తులసి మొక్క ఇక మనోడిక. ఆ రంగును చూసి మురుసుకోవటమే, నక్కి చుట్టూ చూసి మురుసుకోవటమే. ఇక దాన్ని కాపాడితే పని, ఇంకేం పని లేదు అక్క. వీటి వల్ల ఏ లాభం లేదు, వీటి వల్ల ఏ మేలు కలగదు. ప్రభుని దేవుడు చూసేది తెలుసా? నీలో ఉన్న విశ్వాసం. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి నా ప్రియ సహోదరులారా. కనుక అతడంట తమ దేవుని యందు, ఆమేన్, అతడు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. అట్టి కృప మనకు దయచేయాలి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక, కృపలోనే ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.